చిన్న పాక ఉండేది. ఇప్పుడు పాకలో మనకి ఇన్నాళ్ళు ఉండి పాకల్లోనే స్కూలు, తర్వాత ఆదివారం ప్రాంతం వచ్చేవారు కాదు. అత్తల దగ్గర పాలని మా అమ్మమ్మ గారు రారా చిట్టుకనే ఉందండి. వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేశారు, రండి అని చెప్పాలి. అప్పుడు మైక్ సిస్టమ్ లేవు. ఆ పని నేను చేసాను 5వ తరగతిలో, 5వ సంవత్సరం, 5వ తరగతి కూడా 5వ సంవత్సరం. కనుక మీరు మీ నాన్నగారు కానీ, పాస్టర్ గారు కానీ, మాస్టర్ కానీ ఎవరు చెప్పినా ఆ మాట విని చేస్తే మీరు అభివృద్ధిలోకి వస్తారు. అవునా కదా? ఏ పని మనకన్నా పెద్దోళ్ళు ఏ పని చెప్పినా చేయాలి. అది నా ఒపీనియన్, నా పద్ధతి కూడా. అర్థమైందా? తర్వాత మేము చాలా మీటింగ్స్ పెట్టాం, ఎక్కడెక్కడో దేవాలయంలో పెట్టాం, వ్యవస్థలో పెట్టాం. తర్వాత ప్రార్థన చేయగా ఈ ప్రయత్నం స్టార్ట్ చేసాం. దేవుడికి చెప్తున్నది మా తాతయ్య గారి స్థానం ఇది, ఇజ్రాయెల్ గారి స్థానం కాబట్టి ఇజ్రాయెల్ ప్రయత్నం అని చెప్పి నామకరణం స్టార్ట్ చేసాం. 10 సంవత్సరాల క్రితం పందిరేసాం, తర్వాత రేట్ వేసాం కర్రలతో. తర్వాత ప్రార్థన చేస్తే మంచి సెట్ ఏర్పడది. ఇది చర్చి కాదు, ఓన్లీ ప్రయత్నం. సెకండ్ సాటర్డే జరుగుతుంది ప్రతి నెల. అందరికీ భోజనాలు ఉంటాయి. ఎవరి దగ్గర చందాలు తీసుకోను, నేను చందాలు అడగను, తీసుకోను. నా ఒపీనియన్, నాకు ఉన్నదే పెడతా. నాకు తీసుకుంటాం తప్పుగా అనట్లేదు, నా పద్ధతి అది. నెక్స్ట్ సెకండ్ సాటర్డే నుంచి మేము బీపీ షుగర్ ముసలికి ఫ్రీగా చేద్దామని ఎంచుకుంటాం. ఈ చర్చ్ ద్వారా, ఈ బ్రేక్ డౌన్ ద్వారా. అలాగే గ్రంథాలయం ఒకటి పెడదాం అనుకుంటున్నాం. మీరు ఆసక్తి కలవాళ్ళు సెకండ్ సాటర్డే ఒకరోజే రండి, వచ్చి బాగుంటానండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే టీచర్స్ 30 మంది ఉన్నారని పాస్టర్